గత 2 రోజులుగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ ఉమా కుకుటేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిలిచిపోయాయి. అయితే బ్రాహ్మణ పురోహితుల ద్వారా భక్తులు జరిపించుకునే పూజలు పిండ ప్రధాన కార్యక్రమాలు తిరిగి చర్చల తర్వాత మొదలయ్యాయి. ఆలయంలో పూజలు పిండ ప్రధాన కార్యక్రమాల నిర్వహణ విషయంపై చాతడ వైష్ణవులు శైవ స్మార్తుల మధ్య నెలకొన్న విభేదాల నేపథ్యంలో పూజలు పిండ ప్రధాన కార్యక్రమాలను 2 రోజుల నుంచి బ్రాహ్మణ పురోహితులు నిలిపివేశారు. అయితే ఈ విషయం స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లడంతో ఆయన సూచనలతో జనసేన పార్టీ కాకినాడ జిల్లా అధ్యక్షులు తుమ్మల రామస్వామి బాబు, జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ 5 మెన్ కమిటీ సభ్యులు ఓదూరి కిషోర్ కలిసి శ్రీ ఉమా కుకుటేశ్వర పురోహిత సంఘం అధ్యక్షుడు పొక్కులూరి నారాయణ సోమ్యాజులతో చర్చలు జరిపారు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో పురోహితుల ఆందోళనను విరమించి పూజా పిండ ప్రధాన కార్యక్రమాలను తిరిగి మొదలుపెట్టారు. ఈ సందర్భంగా పొక్కులూరి నారాయణ సోమ్యాజులు మీడియాతో మాట్లాడారు. మన తేజమూర్తుల నరసింహమూర్తి గారు వారి గణం అందరూ కూడా ఇక్కడికి వచ్చి మాకందరికీ కూడా అండగా నిలబడి ఈ యొక్క సమస్య బ్రాహ్మణ సమస్య కాదండి, ఇది ఆలయ సమస్య. అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఇది బ్రాహ్మణ సమస్య మాత్రం కాదు, పురోహిత సమస్య మాత్రం కాదు, ఆలయం యొక్క ఆచారాన్ని కాపాడవలసిందిగా మాత్రమే మా శ్రీ ఉమా కుకుటేశ్వర బ్రాహ్మణ పురోహిత సంక్షేమ సంఘం నిన్న నుంచి నిరవధిక సమ్మెని ప్రారంభించడం జరిగింది. అదే సమ్మెని ఈవేళ కూడా కొనసాగించడం జరిగింది. అయితే పెద్దలందరూ కూడా రావడం, ఆ సమస్యని ఈవో గారి దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగినప్పుడు వైదిక కమిటీ అంటే వంశపారంపర్యంగా అర్చకులు ఎవరైతే ఉన్నారో వారితో పాటుగా దేవస్థానంలో పండితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నిర్ణయం తీసుకుని కేవలం స్మార్తాగమం ప్రకారం మాత్రమే ఈ గుడి ప్రాంగణంలో కార్యక్రమాలు జరుగుతాయి. మిగతా ఆగమం ఏమైనా ఉంటే కనుక పూర్వాచారం ప్రకారం ఎక్కడైతే చేసుకుంటారో అదే విధంగా జరుగుతాయి అనేటటువంటి హామీ ద్వారా మేము నిన్న చేసినటువంటి నిరవధిక సమ్మె, అదేవిధంగా అభిషేకాలు, పూజలు ఇవన్నీ కూడా రేపటి నుంచి కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మేము చేసినటువంటి సమ్మె వల్ల ఇది కేవలం స్వామి యొక్క సేవ తప్ప వేరేది కాదు. ఎవరైతే భక్తులు ఇబ్బంది పడ్డారో వాళ్ళందరికీ కూడా, భక్తులంటే సాక్షాత్తు దైవస్వరూపం, వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, అమ్మా మేము ప్రత్యక్షంగాను మీరు పరోక్షంగాను స్వామి సేవలో పాల్గొన్న అందరూ కూడా ఈ యొక్క విషయాన్ని సామరస్యంగా తెలిసినటువంటి మన శ్రీ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా వారి అధికార బృందం తుమ్మల బాబు గారు, వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చేస్తూ ఇటువంటివి మళ్ళీ పునరావృతం కాకుండా చర్యలు ఈవో గారు చేపట్టాలని చెప్పేసి మనస్ఫూర్తిగా వారిని ప్రార్థిస్తూ